రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఫిబ్రవరి నెల చివరి భాగంలో జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోభాల్ హఠాత్తుగా బెంగాల్కి పెద్దగా ఆర్భాటం లేకుండా, పెద్దగా ప్రచారం లేకుండా ఆయన బెంగాల్లో 2 రోజుల పాటు గడిపారు. బెంగాల్లో ఉన్నటువంటి స్టేట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలతో పాటు, దాని ఉన్నతాధికారులతో పాటు, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిగతా మిలిటరీ అధికారులు, వీళ్ళందరితోటి ఆయన ముఖ్యంగా బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రత గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించారు. చాలా కీలకమైనటువంటి సమావేశం, పెద్దగా ప్రచారం రాలేదు. దీనిలో ముఖ్యంగా 3 విషయాలు చర్చకొచ్చినాయి. మొట్టమొదటిది, బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల దృష్ట్యా అన్సరుల్ బాంగ్లా, తహఫ్ఫుజ్ ఇస్లామీ, ఇటువంటి అన్సరుల్ బాంగ్లా, ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలు భారతదేశంలోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉంది, దాని ఏజెంట్లు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది, రిక్రూట్ చేసే ప్రమాదం ఉంది, అదేవిధంగా వాళ్ళు విధ్వంసక చర్యలకు పాల్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సరిహద్దు ప్రాంతమైనటువంటి పురూలియా కావచ్చు, బీర్భూమ్ కావచ్చు, దక్షిణ 24 పరగనా జిల్లా కావచ్చు, ముర్షిదాబాద్ కావచ్చు, మాల్దా కావచ్చు, ఈ 4 జిల్లాలు కూడాను ముస్లిం మెజారిటీ జిల్లాలు సరిహద్దుని ఆనుకుని ఉంటాయి. కాబట్టి అటు ఇటు ఒకే జనాభా, అటు ఇటు ఒక భాష మాట్లాడేవాళ్ళు, పర్యవసానంగా చొరబాటు చేయటం అత్యంత సులువు. పైగా ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడాను అనేక అనఫీషియల్, అనధీకృత మద్రసాలు రోజుకొకటిగా పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఈ మద్రసాలలో ఏ ఉగ్రవాద ఎలిమెంట్ వస్తున్నాడో, లేకపోతే ఎవరు వచ్చి తలదాచుకుంటున్నాడో అతన్ని ఏ రకంగా గుర్తించాలి, దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం చర్చకొచ్చింది. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇటీవల బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల దృష్ట్యా మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం పూర్తిగా పాకిస్తాన్ యొక్క బీ టీం లాగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గత 1-2 నెలల్లో పాకిస్తాన్ ఐఎస్ఐకి సంబంధించిన ఉన్నతాధికారులు 2 సార్లు బంగ్లాదేశ్లో పర్యటించారు. వాళ్ళు ఈ రంగ్పూర్ జిల్లా, బంగ్లాదేశ్లోని రంగ్పూర్ జిల్లా ఏదైతే ఉందో, ఇది మన చికెన్ స్నెక్ ప్రాంతం ఏదైతే ఉందో, అలీపూర్ ద్వార్ నుంచి మొదలుపెట్టి మాల్దా వరకు ఉన్నటువంటి భూభాగం అత్యంత కీలకమైన సెన్సిటివ్ భూభాగం. ఎందుకంటే చాలా ఇరుకైనటువంటి సందు, జనాభా స్వరూప స్వభావాలు అంత అనుకూలంగా లేనటువంటివి, చొరబాటు అత్యంత సులువు. కాబట్టి ఈ ప్రాంతాల్లో దీనికి దగ్గరగా ఐఎస్ఐ ఏజెంట్లు వచ్చి వెళ్ళిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పాకిస్తాన్ యొక్క కార్యకలాపాల మీద దృష్టి పెట్టే విషయంలో ఆయన చర్చించారని తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో పాకిస్తాన్లో ట్రైన్ అయినటువంటి ఒక ఇస్లామిక్ ఉగ్రవాది బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో చొరపడుతూ ఉండగా అతన్ని అరెస్ట్ చేశారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి రావలసిన ఉగ్రవాదులు డైరెక్ట్గా పాకిస్తాన్ నుంచి రాలేరు. కాబట్టి వాళ్ళు 3 మార్గాలను ఎంచుకుంటారు. ఒకటి, గల్ఫ్కి వెళ్ళి గల్ఫ్ నుంచి ఏదో ఒక రకంగా మన దేశం సంబంధించినటువంటి ఫేక్ పత్రాలని సృష్టించి మన దేశంలో ప్రవేశించడం. రెండవది, నేపాల్ మీదుగా ప్రవేశించడం. ఎందుకంటే నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ముస్లిం గ్రామాలు ఉన్నాయి, అక్రమ మద్రసాలు ఉన్నాయి. కాబట్టి నేపాల్ వరకు విమానంలో రావడము, వచ్చిన తర్వాత నేపాల్ నుంచి సరిహద్దు చేరుకుని మన దేశంలోకి ప్రవేశించటము, పని ముగించుకుని వెళ్ళిపోవడం. మూడవది బంగ్లాదేశ్ వైపు నుంచి కూడాను ట్రైన్ అయ్యి వస్తూ ఉంటారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ని ఇదివరకు కూడా ఉపయోగించుకుంది. హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద కొంత అంకుశం ఉండేది. అయినప్పటికీ వాళ్ళ కార్యకలాపాలు ఈ మధ్య కాలంలో పెరిగాయి. మూడవ ముఖ్యమైనటువంటి విషయం అదేంటంటే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 2 ప్రాంతాల్లో మావోయిస్టుల పైన చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం
చర్యల్ని ప్రారంభించింది. 2026 నాటికి మావోయిజాన్ని పూర్తిగా మావోయిస్ట్ పార్టీ, ముఖ్యంగా నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులని పూర్తిగా ఏరివేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తోంది. దీనిలో భాగంగానే చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరిగిన ఇటీవలి కాలంలో ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి బెంగాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. బెంగాల్ నుంచి వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ తలదాచుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గతంలో నార్త్ ఈస్ట్లోని అన్ని ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్లో తమ ఆఫీసులు ఉండేవి, ట్రైనింగ్ క్యాంప్స్ ఉండేవి, అక్కడ తలదాచుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు అదే రకంగా మావోయిస్టులు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల హుంగా కర్మ అనేటటువంటి మావోయిస్ట్, టాప్ మావోయిస్ట్ నేతని బస్తర్లో ఎన్కౌంటర్లో అతను చనిపోయాడు. 31 మంది ఫిబ్రవరి 10వ తారీఖున ఛత్తీస్గఢ్లోని బస్తర్లో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. అందులో ఈ కర్మ కూడా ఉన్నాడు. ఈ కర్మ 3 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్లో 2012 నుంచి 2015 వరకు మావోయిస్ట్ ఆర్గనైజర్గా పనిచేశాడు. మావోయిస్ట్ మొత్తం వ్యవస్థను నిర్మాణం చేసే పని చేశారు. అదేవిధంగా టాప్ లీడర్స్ చాలామంది బెంగాల్, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బీర్భూమ్, పురులియా ఈ ప్రాంతాలను ఉపయోగించుకుని అక్కడ తమ నిర్మాణాలను చేసుకున్నారు, సంస్థాగత నిర్మాణాన్ని చేసుకున్నారు. కాబట్టి చాలామంది మావోయిస్టు సానుభూతి పరులు ప్రస్తుతము నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ వీళ్ళు ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ ఇక్కడి నుంచి పారిపోయి వచ్చేటటువంటి మావోయిస్టులకి ఆశ్రయం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించి వ్యవస్థ చేయాలి. మావోయిస్టుల ఏరివేతను టాప్ ప్రయారిటీగా తీసుకోవాలన్నది చర్చించేందుకు అక్కడి నుంచి వాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్ళేటటువంటి మార్గాలను మూసివేయాలి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలన్నటువంటి 3 అంశాలపైన ప్రధానంగా చర్చించేందుకు అజిత్ దోభాల్ పశ్చిమ బెంగాల్కు వెళ్ళారు. 2 రోజులు గడిపారు. ముఖ్యంగా టాప్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో మల్లోదుల వేణుగోపాలరావు అలియాస్ సోను, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, నిర్మల, మడివి హిడ్మా, అదేవిధంగా కటకం సుదర్శన్, మిగతా 4-5 వీళ్ళందరూ కూడాను వీళ్ళ కోసం ప్రస్తుతము భద్రతా దళాలు వేట కొనసాగిస్తున్నాయి. వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద ₹1 బహుమతి ఉంది పట్టించిన వారికి. కాబట్టి వీళ్ళందరి కోసం వీళ్ళందరూ కూడాను వెస్ట్ బెంగాల్లోకి స్నీక్అవుట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అక్కడికి నెమ్మదిగా జొరబడి అక్కడ ఉన్నటువంటి తమ సింపథైజర్ల వ్యవస్థను ఉపయోగించుకోవచ్చును, కొన్నాళ్ళు బయటపడకుండా ఉండొచ్చును, లేకపోతే ఇంకా పరిస్థితి కఠినంగా ఉంటే బంగ్లాదేశ్కి వెళ్ళవచ్చును. కాబట్టి ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని అజిత్ దోభాల్ అత్యంత కీలకమైనటువంటి పశ్చిమ బెంగాల్ పర్యటనని పూర్తి చేసుకుని వచ్చారు. వెస్ట్ బెంగాల్ అనేది ఈరోజు భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక కారిడార్ లాగా ఉంది. ఒకటి సరిహద్దు, అత్యంత పోరస్ సరిహద్దు, అంటే ఆ సరిహద్దుకి కంచె నిర్మాణం చేయటం చాలా కష్టము. నిర్మాణం చేసినప్పటికీ కూడా కంచె దాటడం చాలా సులువు. అదేవిధంగా మొత్తం అంతా కూడాను బురద నేల కావడము, వ్యవసాయ భూములు ఉండడము, అదేవిధంగా చాలా చోట్ల నదీ ప్రవాహము అటు ఇటు దిశలు మారుస్తూ ఉండడము. ఒక రోజున బంగ్లాదేశ్లో ఉన్నటువంటి నదీ ప్రవాహము 2వ రోజుకి నేలకోత వల్ల, సాయిల్ ఎరోజన్ వల్ల భారతదేశంలోకి రావడం, కుషియారా ఇటువంటి నదులన్నీ కూడాను, ఫెని, కుషియారా ఈ నదులన్నిటికీ ఈ సమస్య ఉంది. సుందర్బన్స్ ప్రాంతంలో కూడాను ద్వీపాలు ఉన్నవి కనుమరుగవడం, కొత్తవి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెక్యూరిటీ పరంగా, జాతీయ భద్రతా పరంగా అత్యంత కీలకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఆయన 2 రోజుల పాటు పర్యటించటం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనము భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.